ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనిషి యొక్క జీవితంలో, మనిషి హృదయంలో చింత అనేది తప్పకుండా ఉంటుంది. ఈ చింతను జయించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఇంతకు చింత అంటే ఏమిటో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం వినండి. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని విషయంలోనూ చింతపడకుడి అని చెప్తూ మీరు చేయవలసింది ప్రార్థన చేయుడి అని చెప్తూ వచ్చాడు. 2 మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 చింత, నెంబర్ 2 నమ్మకం. చింత కనుక మనిషి జీవితంలో ఉంటే ఆ మనిషిలో ఈ నమ్మకం అనేది ఎక్కడికో ఎగిరిపోతుంది. అలాగే పాపము విశ్వాసలో ఉన్నదనుకోండి, ఆ పాప ఫలితము మనిషి యొక్క హృదయంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. పాపము మనిషిలో ఉన్న శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని నిత్యము భంగపరుస్తుంది, దుఃఖపెడుతుంది. పాపము చేసే వారిలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏదో పాపం చేశాము అన్న భయము పాపం చేసిన ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి ఆ పాపము మనిషికి చింత వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, చింత, నమ్మకం ఈ 2 ఎలాంటివంటే నూనె నీరు వంటివి. నూనె నీరు మీరు కలిపి చూడండి, అవి కలుస్తాయా? అవి ఎన్నడూ కలవవు. నూనెను నీళ్ళలో పోస్తే నీళ్లు పైకి తేలుతూ ఉంటాయి. విశ్వాసి చుట్టూ, విశ్వాసిలో, విశ్వాసి దగ్గర, విశ్వాసితో దేవుడు ఉన్నాడు అనే విశ్వాసము నిత్యము మనం కలిగి జీవించాలి. ఇది విశ్వాస ప్రయాణం, విశ్వాస జీవితం. ఈ విశ్వాస ప్రయాణ జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను ఎడవడు, ఎడబాయడు. నా చింతలన్నీ కూడా నన్ను హాని కలిగించేవి, నన్ను దుఃఖపెట్టేవి. చింతలను, శ్రమలను నా నుండి దేవుడు దూరం చేస్తాడు అనే విశ్వాసము మనము కలిగి ఉండాలి. 1 పేతురు 5:8లో ఇవే మాటలు మనం చూస్తాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియులారా, గమనించండి, నూనె నీరు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు, నీరు దేవుని వాక్యానికి గుర్తు. ఈ 2 కూడా మనిషికి కావాలి. కనుక ప్రియులారా, ఈ లోకంతో ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. లోకం మనలను మన విశ్వాసం నుండి దూరం చేస్తూ చింత వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనము నమ్మకం కలిగి జీవిస్తామో అప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని పొందుకుంటాం. మీ విశ్వాస జీవితంలో మిమ్మలను దుఃఖపెట్టే చింతలన్నీ కూడా ప్రభువు చేతికి అప్పగించండి. ఆయనే అంటున్నాడు, నేను మీ గురించి చింత కలిగి ఉన్నాను, మీ చింత యావత్తు నా మీద వేయుడి. ఏ చింతతో ఉన్నావు, ఏ దిగులుతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ కష్టాలతో ఉన్నావు, ఏ శ్రమల్లో ఉన్నావు, ఏ బలహీనతలో ఉన్నావు, ఎలాంటి వేదనతో ప్రయాణం చేస్తున్నావు? ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు నీ చింతలను, నీ భారాన్ని, నీ దుఃఖాన్ని, నీ వేదనను, నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతికి సంపూర్ణంగా సమర్పించుకో. దేవుడు గొప్ప విడుదలనిస్తాడు, శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానంతో ముందుకు దీవిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అంటున్న మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడంటి మా ప్రభువా, మీరిచ్చిన ఈ తలంపుల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, పాపము మాలో ఉంటే మాలో ఉన్న
ప్రభా సంతోషాన్ని నాయన ఆనందాన్ని సమాధానాన్ని దూరం చేస్తుంది. ప్రభువా చింత వైపుకు మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది కనుక ప్రభువా ఈ సమయంలో మా చింతలన్నీ కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. సమాధానంతో నెమ్మదితో ఆరోగ్యవంతులుగా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రియులు ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తూ వారికి ఉన్న కష్టాలను వారికి ఉన్న చింతలను మీ చేతికి అప్పగిస్తున్నప్పుడు గొప్ప సమాధానము వారికి దయచేయండి. మీరే మహిమ పొందుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.